సంబంధించిన యంత్రాంగం మొత్తంగా కూడా దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకోవడం, అంటే ప్రతిష్టాత్మకంగా ఢిల్లీ ఎన్నికల్ని తీసుకుంది. ఎందుకంటే దాదాపు 27 ఇయర్స్, 27 సంవత్సరాల క్రితం మాత్రమే బీజేపీ అక్కడ అధికారంలో ఉంది. సో మళ్ళీ ఇప్పటిదాకా ఆ గ్యాప్ అట్లనే కొనసాగుతూ వస్తోంది. మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వమే చాలా కాలం ఉంది. ఆ తర్వాత కేజ్రీవాల్ 10 ఏళ్లుగా కొనసాగుతున్నాడు, సీఎం గా కొనసాగుతున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే బీజేపీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ, అంటే దేశ రాజధాని ఢిల్లీ పైన కూడా ఇవాళ బీజేపీ జెండా ఎగిరే అవకాశాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం సర్వేలు ఏవైతే 15 సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలో దాదాపు 11-12 సర్వే సంస్థలు చెప్పిన ఫలితాలే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఈ ట్రెండ్స్ ద్వారా మనకు స్పష్టంగా ఎగ్జిబిట్ అవుతున్నాయి. అంటే ఆ ఫలితాలే, ఆ సంస్థలు చేసిన ఫలితాలు ర్యాండమ్ గా మనకు బీజేపీ అధికారంలోకి రాబోతున్నట్టుగా మనకు స్పష్టమవుతోంది. సో ఇప్పుడు కేజ్రీవాల్ అయినా మరొకరైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి బీజేపీ ప్రాపగండాని కౌంటర్ చేయడం అసాధ్యం. అంటే బీజేపీకి ఉన్న మెషినరీ, బీజేపీకి ఉన్న కమిట్మెంట్, లేకుంటే ఆ పార్టీ క్యాడర్ లో ఉన్న ఇతర ఏదైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అటువంటి శక్తి సామర్థ్యాలు మిగతా పార్టీల్లో లేకపోవడం. రెండోది, ఢిల్లీకి సంబంధించి మనం ప్రత్యేకంగా ఒకటి గమనించాల్సి వస్తే, అంటే ఢిల్లీ క్యాపిటల్, దేశానికి క్యాపిటల్, తర్వాత అక్కడ మనకు ఢిల్లీకి అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు మాత్రమే కాకుండా మొత్తం మిగతా అన్ని రాష్ట్రాల నుంచి ఉద్యోగాల కోసం, మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది అక్కడ నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లను బీజేపీ చాలా అద్భుతంగా ట్యాప్ చేసినట్టుగా మనం అనుకోవాలి. అంటే ఉద్యోగులకు సంబంధించిన ఓట్లను బీజేపీ వైపు మళ్లించే విధమైన ఒక ప్రక్రియ జరిగింది. సో ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలు, ఇతర సెక్షన్స్ కూడా అటువైపు షిఫ్ట్ అయినట్టుగా మనకు క్లియర్ గా ఈ వేవ్ కనిపిస్తుంది. బీజేపీ 46 పైన క్రాస్ అవుతోంది అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అవుట్ ఆఫ్ 70 సీట్స్ లో మ్యాజిక్ ఫిగర్ 36 సీట్లు వస్తే సరిపోతుంది. బట్ అక్కడ వాళ్ళు దానికి మించి వెళ్ళిపోతున్నారంటే, 46 క్రాస్ అవుతోంది అంటే అది క్లియర్ కట్ గా ఒకటి కేజ్రీవాల్ కరప్షన్ సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ, దానిపైన వాళ్ళు బేస్ చేసుకుని పనిచేసినట్టు కనిపిస్తోంది. అట్లాగే ఏదైతే మన స్కీమ్స్ అంటాం కదా, విద్యారంగానికి కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఇతర రంగాల్లో ఏవైతే విద్యుత్ రంగానికి సంబంధించి ఏదైతే ఉచిత పథకాలను కేజ్రీవాల్ అమలు చేశారో ఆ పథకాలు నిజానికి కాలక్రమంలో ఏం జరిగింది అంటే అవి మిస్యూజ్ కావడము, లేకుంటే అవి సరైన విధంగా మొదట్లో అమలు జరిగిన విధంగా జరగలేదన్న ఒక ప్రచారం కూడా చాలా ఉధృతంగా జరిగింది. దాన్ని కూడా బీజేపీ అడ్వాంటేజ్ తీసుకున్నట్టుగా కనబడుతోంది.